దేవుడికి తల్లి అయినా కానీ మరియ తల్లి రోజు ఇంట్లో కష్టపడుతూ ఉంది. ఏమని చెప్తుంది? యేసు ప్రభు వేసుకున్నటువంటి అంగీని కూడా స్వయంగా మరియ తల్లి పుట్టింది. అదేవిధంగా యేసేపు గారు రాత్రి పగలు కష్టపడ్డారు. నేను దేవుడు కుమారుని పెంచుతున్నానని చెప్పేసి ఎప్పుడు కూడా ఒక అద్భుతాన్ని వాళ్ళు కోరలేదు. అదేవిధంగా దేవాలయంలో బలి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా మంది ఎద్దుల్ని, ఆవుల్ని, పెద్ద పెద్ద పశువుల్ని, ఒంటెల్ని, గొర్రెల్ని బలిస్తున్నప్పుడు వీళ్ళిద్దరు ఏం తీసుకెళ్లారు? 2 ఆవులను తీసుకెళ్లారు. అందరూ కూడా అనుకోవచ్చు, మరి వీళ్ళు ఇంత పెద్దవాళ్ళని ఎవరు తీసుకెళ్తారు? 2 గోవులు కానీ 2 పావురాలు కానీ. చాలా పెద్దవాడు వాడు. మేము దేవుడు మా ఇంట్లో ఉన్నాడు కాబట్టి మేము గొప్ప పెద్ద రథంతో వెళ్ళాలి, పెద్ద పెద్ద ఆవులు బలివ్వాలని కోరుకున్నారా? దేవుడిని ఎప్పుడు కూడా అద్భుతం చేయమని అడగల. ఇదో నాకు ఈ పేదరికం ఎందుకు, నువ్వు ఒక్క మాటతో పేదరికాన్ని తొలగించని అడగల. రోజు దేవుడు మనకి ఈ జీవితాన్ని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడో ఆయనకే తెలుసు. ఈ పేదరికం నుంచి బయటకు రావడానికి కష్టపడాలంటే కష్టపడతాం, కానీ దేవుడిని ఒక అద్భుతం చేయమని కానీ, దేవుడిని ఈ లోక సంపదలు ఇవ్వమని కానీ శోధన గురి చేయమని చెప్పేసి మరియ తల్లి అనుకుంది. అదే ప్రభు కూడా అంటున్నాడు, ఏమని? నీ దేవుడిని ఎప్పుడు కూడా శోధించడాలి. మనం దేవాలయానికి వచ్చినా కూడా చాలాసార్లు ఏమడుగుతాం? అయ్యా, నేను నీతో ఉండాలి, నీ ప్రేమ నాకు కావాలి, నీ యొక్క అనుభూతి నేను పొందుకోవాలి, నీ యొక్క వాక్యాన్ని నేను అర్థం చేసుకోవాలి, నీ యొక్క వెలుగు నేను చూడాలి, ఈ లోకంలోనే నీ ముఖాన్ని నేను చూడాలని కోరుకుంటున్నామా? లేకపోతే మంచి జీవితం ఇవ్వు, మంచి ఉద్యోగం ఇవ్వు, మంచి ఇల్లు ఇవ్వు, ఈ లోక సంపదలు కోరుకుంటున్నామా? ఏమి లేనప్పుడు దేవుడిని అడగవచ్చు. ఏ విధంగా అడగవచ్చు? కీర్తనగాడు అంటాడు, దేవుడికి ఎవరంటే ఇష్టం అంటే రాత్రిపూట కాపులు కాసేవాడు ఏ విధంగా అయితే తెల్లారి కోసం ఎదురు చూస్తాడో అదే విధంగా నా ప్రభువుని నమ్ముకునే వాళ్ళంటే, నా కోసం ఎదురు చూసే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. ఏలియా ప్రభుత్వం దేవుడు ఏ విధంగా పోషించాడు? కాకితో ఆహారాన్ని పంపాడు. అదేవిధంగా వితంతువు ఆ ఉన్నటువంటి ఆ పిండితో రొట్టె తీసుకుని తిని చచ్చిపోవాలనుకున్నటువంటి వితంతువుకి దేవుడు అద్భుతం చేశాడు. ఆమె ఇంట్లో అద్భుతం చేసి ఆమెను ప్రవక్తను పోషించమన్నాడు. నువ్వు అద్భుతం చేసుకుని నువ్వు బతకమని ప్రవక్తతో చెప్పాడా? అనొచ్చు కదా. ఏరియా వర్షం పడకూడదనగానే 3 సంవత్సరాల పాటు ఏమైంది? 3.5 సంవత్సరాల పాటు ఆకాశాన్ని తలుపులు వేసేసినట్లు ఒక చుక్క కూడా పడలేదు. ఏరియా మాటకి అంత శక్తి ఉంది.